ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె ప్రకటనలు చూస్తే చాలా బ్యాలెన్స్గా ఉంటున్నాయి. సోదరుడు జగన్మోహన్ రెడ్డిని ఏకపక్షంగా టార్గెట్ చేయడం లేదు. తెలంగాణలో రాజకీయం చేసినప్పుడు కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇక్కడ ఆ ఫైర్లో 1% కూడా చూపించడం లేదు. కానీ రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యమని, అది తన తండ్రి ఆశయం అంటున్నారు. అంటే జాతీయ అంశాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అలా అయితే కాంగ్రెస్ బలపడుతుందా? కాంగ్రెస్ బలపడాలంటే ఏ పార్టీని దెబ్బతీయాలి? ఉన్న పళంగా కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు ఇవ్వడంలో ప్లాన్ ఏంటి? ఏపీ కాంగ్రెస్ కోసం రంగంలోకి షర్మిల. ఏపీలో అసలు ఉనికి లేని జాతీయ పార్టీ. కాంగ్రెస్ గురించి ఆలోచన లేని రాజకీయాల్లో షర్మిల ఏం చేయగలరు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరో. బీజేపీకి అయినా కొంతమంది పేపర్ టైగర్ల వంటి నేతలు ఉన్నారు, కానీ కాంగ్రెస్కు వాళ్ళు కూడా లేరు. ఇక ఓటు బ్యాంకు అనేదే లేదు. 1/2% కాస్త ఎక్కువ ఓట్లు గత ఎన్నికల్లో వచ్చాయి. ఏ ఎన్నికల్లోనూ ఉనికి చాటలేకపోయింది. రాష్ట్ర విభజన ఆగ్రహం ప్రజల్లో ఇంకా ఉందా లేదా అన్న సంగతిని పక్కన పెడితే కాంగ్రెస్ పై అభిమానమో ఆగ్రహమో చూపించాల్సిన అవసరం ఇప్పటి వరకు ప్రజలకు రాలేదు. ఆ పార్టీ గురించి పూర్తిగా మర్చిపోయారు. కొత్త ఓటు బ్యాంకు సృష్టించగలరా? వేరే పార్టీల ఓటు బ్యాంకును మళ్లించగలరా? క్రిస్టియన్ల ప్రస్తావన తెచ్చి దళితుల మద్దతు పొందగలరా? ఇప్పుడు షర్మిల బాధ్యతలు తీసుకొని గుర్తు చేద్దాం అనుకుంటున్నారు. అయితే షర్మిల వల్ల పార్టీ బలపడాలంటే కొత్త ఓటు బ్యాంకు పుట్టుకురాదు. ఏదో ఓ పార్టీని బలహీనం చేస్తే తప్ప కాంగ్రెస్ బలపడదు. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్ర విభజన మాత్రమే కారణం కాదు. ప్రధాన కారణం వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సొంత పార్టీని పెట్టుకోవడం. రాష్ట్ర విభజన కిరణ్ కుమార్ రెడ్డి నిర్వాకంతో కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. నాయకత్వం అనేది లేకపోవడంతో కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకుని ఆ పార్టీ వైపు చేరిపోయింది క్యాడర్. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న వర్గాలన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బలపడాలంటే ఆ వర్గాలనే ఆకట్టుకోవాలి. షర్మిల అందుకే క్రిస్టియన్ల ప్రస్తావన పదే పదే తెస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. టీడీపీకి మద్దతుగా ఉండే వర్గాలు షర్మిల వైపు చూస్తాయా? వైఎస్ కుమార్తె కాంగ్రెస్ ఇమేజ్ ఎవరి ఓట్లను ఆకర్షిస్తుంది? 2 నెలల్లో షర్మిల చేయడానికి ఏముండదు. ఎంత ఓట్ల శాతం వచ్చినా అది షర్మిల క్రెడిట్. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే వర్గాలు షర్మిల వైపు వెళ్లే అవకాశాలు దాదాపుగా ఉండవన్న అంచనాలు ఉన్నాయి. వైఎస్ కుమార్తె అనే ఇమేజ్, సామాజిక నేపథ్యం అన్ని వైసీపీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి మ్యాచ్ అవుతాయి. అంటే కాంగ్రెస్ బలపడాలంటే వైసీపీని నిర్వీర్యం చేయాలి. అదే లక్ష్యంతో షర్మిలను ఏపీపైకి ప్రయోగించారని ఎక్కువ మంది భావిస్తున్నారు. కానీ అది మాటల్లో అనుకున్నంత తేలిక కాదని అందరికీ తెలుసు. ఎన్నికలకు 2 నెలల ముందు పగ్గాలు తీసుకొని షర్మిల కూడా చేయడానికి ఏమీ ఉండదు. కానీ 2-3% ఓట్లు తెచ్చుకున్నా అది బలపడటమే అవుతుంది. జీరోలో ఉన్న పార్టీకి 1 వచ్చినా 2 వచ్చినా 4 వచ్చినా బోనస్సే. ఎంత వచ్చినా షర్మిల వల్లే. ఆ ఓట్లు వైసీపీవి అయితే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. అది కొలేటరల్ డ్యామేజ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ షర్మిల వల్ల వైసీపీ ఓడిపోతే ఆ క్రెడిట్ ఆమెకు దక్కుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రణాళికలు వేసుకుంటే కాదు, అమలు చేయాలి. తెలంగాణలో సాధించలేని రాజకీయం ఇక్కడ సాధిస్తారా? అయితే ప్రణాళికలు వేసుకున్నంత సులువుగా రాజకీయ వ్యూహాలు అమలు చేయలేరు. అసలు షర్మిలను నాయకురాలుగా ఏపీ ప్రజలు చూస్తారా లేదా అన్నది ఇక్కడి మొదటి అంశం.
తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. పాలేరులో పోటీ చేసిన కనీస ఓట్లు రావు అని క్లారిటీ వచ్చిన తరువాతనే ఆమె కాంగ్రెస్తో డీల్ సెట్ చేసుకుని పోటీ నుంచి విరమించుకున్నారు. ఎవరూ అడగకపోయినా మద్దతు ప్రకటించారు. మరి అక్కడ ప్రజలకు కనిపించని నాయకురాలు ఏపీ ప్రజలకు కనిపిస్తారా అన్నది అసలు సందేహం.